ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో నగరంలో ఎక్కువ మంది కూడా ఇండక్షన్ స్టవ్ పైన మొగ్గు చూపుతున్నారు. వాటిని కొనేందుకు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. ఎంత స్టాక్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇండక్షన్ స్టవ్స్ వెంటనే అయిపోతున్నాయి అంటూ కూడా దీనికి సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది, యాజమాన్యులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తంగా అయితే వీటికి చాలా డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది, అందులోనూ ఎక్కువగా గ్యాస్ దొరకకపోవడం, వాటికి రేట్లు పెరగడంతో అయితే ప్రత్యామ్నాయంగా ఈ గ్యాస్కి బదులుగా ఇండక్షన్ స్టవ్స్ని అయితే కొనడం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనతో పాటు అయితే ఇక్కడ వీటికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి ఆ మేనేజర్స్తో మాట్లాడి తెలుసుకుందాం. మనం చెప్పండి, డిమాండ్ ఎలా ఉంది ఇండక్షన్ స్టవ్స్కి? ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడైతే అసలు దీన్ని ఎక్కువ తీసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు గ్యాస్ లేదు కాబట్టి దీనికి కస్టమర్స్ చాలా వస్తున్నారు, పోతున్నారు. స్టాక్ ఉండట్లేదు. ఒకప్పుడు చాలా స్టాక్ ఉండేది, ఇప్పుడు స్టాక్ ఉండట్లేదు. స్టాక్ ఉండకపోవడం వల్ల వస్తున్నారు, వెళ్తున్నారు. బ్యాచిలర్ హోటల్స్ వాళ్ళు, బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ కూడా, ఫ్యామిలీస్తో పాటు టోటల్. లేదండి, సేమ్ ప్రైస్ ఉంది. కూడా ఇక్కడికి ఈ గ్యాస్ కి బదులుగా ఇండక్షన్ స్టవ్స్ని కొనేందుకైతే ముఖ్యంగా బ్యాచిలర్స్, అదేవిధంగా చిన్న చిన్న హోటల్ టీ స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఇండక్షన్స్ పైనే చేయాల్సిన పరిస్థితి. ఎక్కువగా ఇళ్లలో మాత్రమే, అంటే ఇండక్షన్ స్టవ్స్ ఎక్కువగా ఇళ్లలో మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు హోటల్ యాజమానులు, చిన్న వ్యాపారులు కూడా ఇండక్షన్ స్టవ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది.